హాయ్ ఫ్రెండ్స్, పితికిపోపు కర్రీ ప్రాసెస్. మిక్సీ జార్ తీసుకొని ఎండు కొబ్బరి కట్ చేసుకునేది వేసుకోవాలి. 1 కప్. ఆనియన్ కట్ చేసినవి వేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్లా కొంచెం కట్ చేసుకొని వేసుకోవాలి. టమోటాస్ 2 కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. తెల్లగడ్డలు వేసుకోవాలి ఒలుచుకొని. కారం 2 స్పూన్స్ వేసుకోవాలి. చెక్క లవంగాలు ఒక 4, చెక్క ఒకటి చిన్నది, లవంగాలు ఒక 4 వేసుకొని మిక్సీ పట్టాలి. పితికిపప్పుని వాటర్తో 2 టైమ్స్ కడుక్కొని పక్కన 6 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిట్టపట్టలాడాలి. ఉల్లగడ్డలు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకోవాలి. వంకాయలు కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని అవి 2 ఇవి 2 కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లగడ్డలు అవి 2, వంకాయలు 2 మిక్స్ చేసుకోవాలి. పితికిపప్పు కడుక్కొనేటివి వేసుకోవాలి. కడిగి పెట్టుకునేటివి వేసుకొని అది కూడా మిక్స్ చేసుకోవాలి. పసుపు చిటికెడ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం మిక్సీలో పేస్ట్లా చేసుకునేది అది వేసేసుకోవాలి. అంతా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా మగ్గాలి. బాగా మగ్గనిచ్చాక 1 స్పూన్ రాళ్ళుప్పు వేసుకొని మిక్స్ చేసుకోండి. తగినంత వాటర్ వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర కట్ చేసుకునేది కూడా వేసుకొని మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి. ఆవిరంతా పోవాలి. ఆవిరంతా తీసాక ఓపెన్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ పితికిపోపు కర్రీ రెడీ. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ప్లీజ్.